తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని, పొగాకు రైతుల్లో ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశారు. గతంలో రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడంలో, ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రెడ్డి గారి దేవరపల్లి పర్యటన రేపటి రోజున జరుగుతుంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన కేవలం ఆయన పర్యటనలే మరి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నదే తప్పితే ఈ పొగాకు రైతుల మీద సానుభూతితో చేసే కార్యక్రమం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో మరి పొగాకు రైతులకి 10 రూపాయలు కిలోకి పెంచడం జరిగింది. అలాగే 50,000 రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినట్టు, ఇప్పుడు జరగనట్టు మరి చెప్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా గ్రేడ్లను బట్టి పొగాకు రైతులు సుమారు 45,000 మంది రైతులకు మరి ఇంతకు ముందే చెప్పాను, వడ్డీ లేని రుణాలు 50,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మరో 2 నెలలు అది దాన్ని టైం కాకుండా 2 నెలలు పొడిగించడం కూడా జరిగింది. అలాగే కనీస కొనుగోలు ధరలను బ్రైట్ గ్రేడ్కి 230, మీడియంకు 190, హాఫ్ స్టైల్కు 130, లో గ్రేడ్కి 110గా ఖరారు చేసి రైతులకు అండగా నిలబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రైతుల్లో ఎలాంటి ఆందోళన లేదు, కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే ఈ ఆందోళన ఉంది. అంతే తప్పితే రైతులు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపే పరిస్థితి లేదు. వాళ్ళ కేడర్ని ఇప్పుడు ఈ డెల్టా ప్రాంతంలో ఎక్కడా కూడా పొగాకు పండించే పరిస్థితి ఉండదు. కేవలం మెట్ట ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పొగాకు వేస్తారు. అయితే ఇక్కడి నుంచి వాళ్ళ కేడర్ని తీసుకెళ్ళి అక్కడ వీళ్ళందరినీ రైతుల కింద రేపు చూపించడం జరుగుతూ ఉంది. ఇది ఒక అలవాటుగా తయారైన పరిస్థితి ఉంది. అలాగే గతంలో రైతులు ఇలాంటి సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం మార్కెట్ను జోక్యం చేసుకోవడంలో కానీ, తగిన పరిహారం ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా వాళ్ళ రైతులను పట్టించుకున్న పరిస్థితులు లేవు. మరి అలాగే ఎమ్మెల్యేల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు భాగస్వామ్యం తీసుకున్న పరిస్థితులు గతంలో లేవు. గతంలో మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కష్ట నష్టాలు అన్నీ తెలుసుకున్న పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ రైతుల గురించి మరి వాళ్ళ పరిస్థితిని మరి ఏదైతే మా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియజేసి, ఈ పంటకి ఇలా మద్దతు ఇస్తే బాగుంటుంది, ఈ పంటకి ఇలా అయితే బాగుంటుందన్న పరిస్థితులు ఆ రోజున జరిగినాయి. కాబట్టే మరి కూటమి ప్రభుత్వంలో అన్ని పంటలకే కూడా మద్దతు ధర ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది రాజకీయ పర్యటనగానే చూడాలి తప్పితే మరి రైతుల కష్టాల కోసం లేకపోతే ఇంకో దానికోసం చేయడం లేదు. మరి ఈ మధ్యన ఆయన పర్యటనలో అనేక వివాదాలు నెలకొల్పి ఉంటున్నాయి. మరి చాలాసార్లు ఆయన చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. ఇలాంటి కార్యక్రమాలకే ఆయన అటెండ్ అవ్వడం, ఈ పేరు చెప్పి అటెండ్ అవ్వడం, ఆయన మామూలుగా ఆయన పర్యటనలు ఆయన చేసేసుకుంటే ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ప్రజల్లోకి వెళ్ళడం ప్రతిపక్షం హక్కు, ఆ హక్కును వినియోగించుకుని వెళ్ళొచ్చు. కానీ ఎక్కడో చోట ఇలాంటి సందర్భాలు ఆసరాగా చేసుకుని
చిన్న సంఘటన ఉంటే దాన్ని ఏదో పెద్దగా చిత్రీకరించి ప్రజల్ని డైవర్ట్ రాజకీయాలకి చేయాలన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. లోకల్ బాడీస్ వస్తున్నాయి కనుక ఈ లోకల్ బాడీస్ని మరి పూర్తిగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 100% స్ట్రైక్ రేట్. మా నాయకుడు చెప్పింది అదే చెప్పారు. ఖచ్చితంగా గెలిచే పరిస్థితి మరి కూటమి ప్రభుత్వానికి ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మేము కూడా ఉన్నాం, పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆయన ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. నన్ను పార్టిసిపేట్ చేసుకోండి, మీకు మళ్ళీ ఎవరిని బలవంతాన మరి నామినేషన్లు విత్డ్రా చేయించేసి మరి ఏకగ్రీవాలు చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు ప్రయత్నం చేయవని చెప్పి మన ఈ ప్రెస్ మీట్ పరంగా తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ కూడా చాలా విషయాలు తెలుసు. అయితే ఈవేళ నాకేదో క్రేజ్ ఉంది, నేను వెళ్తే జనం వస్తున్నారు కాబట్టి మరి ఏదో ఒక సందర్భాన్ని ఎంచుకుని ఈ రకంగా పర్యటనలు చేయడం తప్పితే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిస్థితి ఏది కూడా ప్రజలకి అనువుగా మాట్లాడే పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఆయన ఎలాగా మావిగారిని అన్నట్టే కొంత ఉండే పరిస్థితి కనపడతా ఉంది. ఇలాగా చాలా కార్యక్రమాలకి రాజధానికి అడ్డుపడుతున్న పరిస్థితి. మరి రాజధానిలో మరి మీరు వైజాగ్ రాజధాని అని ఎందుకు చెప్పారు, కర్నూలు రాజధాని అని ఎందుకు చెప్పారు? ఆ రోజునే మరి ఇక్కడ ఏదైతే ఇప్పుడు చెప్తున్న విజయవాడ మరి గుంటూరు మచిలీపట్నం అని చెప్తా ఉన్నారు కదా, ఆ రోజునే చెప్పుకుంటే సరిపోదు కదా. మళ్ళీ ఈవేళ కొత్తగా మరి చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎవరు ఏం చేశారు అనేది 5 సంవత్సరాలు కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, అలాగే మరి ఈవేళ మరి రైల్వే జోన్ లేదు. ఆ రైల్వే జోన్ తీసుకురావడం జరిగింది. ఉక్కు ఫ్యాక్టరీ కూడా మరి ప్రైవేట్ పరం అయిపోయిన పరిస్థితి నుంచి కాపాడిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈవేళ వెలుగొండ ప్రాజెక్టుని ఎక్కడ ఉన్నదో అక్కడే వేసిస్తే ఆ వెలుగొండ ప్రాజెక్టుని వెలికి తీసి ఈవేళ మరి మన జిల్లా మరి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి ద్వారా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు మరి ఈ ఇరిగేషన్ మీద జరుగుతూ ఉన్నాయి. ఇరిగేషన్ కింద ఇన్ని డబ్బులు కేటాయించడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈవేళ ఇరిగేషన్ మీద మరి ఇన్ని డబ్బులు పెట్టి మరి ప్రాజెక్టులన్నీ జలకళ నింపేలాగా మరి వచ్చే మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలాగా, అలాగే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే చాలా వరకు మరి రైతులకి నీటి ఇబ్బందులు తగ్గుతాయి. మరి సేద్యంలోకి వేల ఎకరాలు, లక్షల ఎకరాలు సేద్యంలోకి వస్తాయి. ఎందుకంటే రాయలసీమలో ఈవేళ సేద్యంలో ఉన్న ఎకరాలు తక్కువ. మరి అది పండే వ్యవసాయ పంటలు పండే తక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా ఈవేళ సేద్యంలోకి వచ్చి మరి పూర్తిగా రాష్ట్రానికి అభివృద్ధి దిశగా వెళ్ళేలాగా మరి ఉన్నాయి. ఈ అభివృద్ధి ఫలాలనే మళ్ళీ ప్రజలకి పంచిపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు మరి మిత్రపక్షాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది. ఈవేళ మొన్న మరి భోగాపురం ఎయిర్పోర్టు మరి అద్భుతమైన ఎయిర్పోర్ట్ అక్కడ కట్టడం జరిగింది. దానికి మూలాన అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూములు రేట్లు పెరగడం జరిగింది. అలాగే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఈవేళ అక్కడికి రావడం జరుగుతూ ఉంది. దాని మూలంగా అభివృద్ధి వికేంద్రీకరణ మరి ఉత్తరాంధ్రలో అలాగే రాయలసీమలో మరి కోస్తాంధ్రలో జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు చేసిన నిర్వాకాలు చాలు. మరి ఈవేళ ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు తన సీనియారిటీని అంతా కూడా రంగరించి ఈవేళ అద్భుతమైన పరిపాలన ఇవ్వడం మూలంగా మొన్న మోడీ గారు వస్తే
దాదాపు 3 లక్షల పైగా అసలు లోపల పట్టలేని పరిస్థితి, బయట వేలాది మంది ఉండడం జరిగింది. అంటే మరి ఒక నాయకుడికి నిబద్ధత ఉన్న మూలనే ఇంతమంది ప్రజలు అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి చేయడం అనేది కూటమి ప్రభుత్వానికే దక్కిందని చెప్పి, పొగాకు రైతులను ఆదుకునే దిశగా మరి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రైతాంగం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటో మీ పరిపాలన మేము చూసాం. మీరు 5 సంవత్సరాల పరిపాలన చేశారు. 5 సంవత్సరాల్లో రైతుల యొక్క కన్నీరు మీరు తాగారు, రైతుల యొక్క రక్తాన్ని మీరు తాగారు. ఆ రోజు మీరు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం వల్ల వేలాది ఎకరాల్లో ధాన్యం నిర్ణీత టైంలో రైస్ మిల్లు చేరకపోవడం వల్ల ఆ ధాన్యం మొలకలు వచ్చిన పరిస్థితి ఉంటే, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రోజు చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తే, చంద్రబాబు నాయుడు గారు అటు ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 3 జిల్లాల్లో కూడా సుమారు 15 రోజుల పాటు క్షేత్ర పర్యటనలు చేసి ఇవాళ ఆ రోజు రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా మీరేం చేశారు? రైతులు మీ దగ్గరికి వచ్చి మా ధాన్యం డబ్బు సకాలంలో అందులేదంటే ఆ రోజు మీరు రైతులను వెనుపప్పులని తిట్టించారు. అదేవిధంగా రైతుల మీద అక్రమ కేసులు పెట్టారు. మనం భీమవరం వచ్చారు, మీరు ఆక్వా రైతు సమస్యల మీద వచ్చి ఏం చేశారు? కేవలం మీ ఉడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశారు, మీ బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. మళ్ళా రేపు దేవరపల్లి వస్తారు, దేవరపల్లిలో ఏదైతే పొగాకు రైతులు ఉన్నారో పొగాకు రైతులు మేము అందరం ఆ ప్రాంతం అంతా మాకు తెలుసు. మీరు గ్రామాల వారీగా ఏ రైతు, ఏ పొగాకు రైతు మీ మీటింగ్ వచ్చాడో మీరు లెక్కలు చూపించండి. రేపు కేవలం మీ కార్యకర్తలు డెల్టా ప్రాంతం నుంచి అప్లైండ్ అటు విధంగా పక్కన అన్ని జిల్లాల నుంచి మీరు అక్కడ జన సమీకరణ చేసి అదంతా కూడా ఇప్పుడు బాబ్జీ గారు చెప్పినట్టు రైతులని మీరు ఫోకస్ చేయబోతున్నారు. అది ఎవడో సహించే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతులు ఎవడో కూడా మీకు స్వచ్ఛంద కూర్చే పరిస్థితి లేదు. మీరు ఎంత నరకం చూపించారో రైతులు ఇంకా మర్చిపోలేదు. ఏదో రైతులు అనుకున్న రైతులు ఎప్పుడు కూడా అనాదిగా ఏదైతే ఆ రోజున ఆస్పర్ 50 రూపాయలకు విద్యుత్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది. అదే తెలుగుదేశం పార్టీ కనుతని అందరూ అక్కడ రైతాంగం ఏదో దేవరపల్లి మీరు కేంద్రంగా చేసుకున్నారో ఆ ప్రాంతంలో రైతులందరూ కూడా ఇప్పుడు కూడా అనాదిగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూటమి పార్టీలకు పట్టం కడుతున్నారు. కాబట్టి మీరు ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మీరు వచ్చి వెళ్ళని తప్పించి మీరు వస్తే వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న రైతులకు ఏమి మేలు జరగదు. ఇప్పటికే మా అచ్చెన్నాయుడు గారు అదైతే పొగాకు రైతులను అందరూ కూడా ఢిల్లీ తీసుకెళ్లారు. అదేవిధంగా నిన్న ఏలూరు ఎంపీ గారు ఉన్నట్టు ఆయన కూడా ఈ రైతుల గురించి ఎంతో చేసే కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఏదైతే వైసీపీ యొక్క ట్రాప్ లో పడకుండా విద్యుత్తుగా వ్యవహరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.